పెద్దిరెడ్డి గారు వచ్చేసారు. నమస్కారం పెద్దిరెడ్డి గారు. నమస్కారం. అయ్యా మీ చేతితో టెంకాయ కొడితే స్వామివారి ఉత్సవాలు ప్రారంభిద్దాం. అట్నే ఇవ్వండి 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 మే. ఓం కేశవాయ నమః. అయ్యా పెద్దిరెడ్డి వచ్చాడు. ఆడి మొండె 2 ఊర్ల నడుంపడాలా, ఆడి తలకాయ నా ఇంటి గుమ్మానికి వేలాడదీయాలా, నరికైనా నా కొడుకునే. చాలా థ్యాంక్స్ అబ్బాయా. నన్ను నా కుటుంబాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామి లాగా కాపాడావు. ఏ ఊరబ్బాయా మనది? మేము హైదరాబాద్ నుంచి. తన పేరు కార్తిక్, నేను ఇందుని. మేమిద్దరం లవర్స్ అంకుల్. వీళ్ళిద్దరు లవర్స్ అంట. అవును అంకుల్, మా ప్రేమకు ఒప్పుకొని మా నాన్న బాబాయ్లు కార్తిక్ ని చంపాలని తిరుగుతున్నారు. మాకు కెనడా వీసా రావడానికి 15 days పడుతుంది. ఈలోపు ఎక్కడ ఉండాలా అని. ఆడమ్మ ఉండబోయేదే మా ఇంట్లో ఉన్నావు రండి. అది కదా. నువ్వేం మాట్లాడకబ్బయ్యా. నా ప్రాణాలు కాపాడినోళ్ళు మీ ఇద్దరిని నా ప్రాణం లెక్క చూసుకుంటా. రండి నా వెనకే రండి. గుడికి వెళ్తుంటే మనుషులు వద్దంటివి చూసినా ఏమైందో? మీరు కెనడా వెళ్లేదాకా ఈయనే ఉండొచ్చు అబ్బాయా. మీకోసం ఎవడైనా వచ్చాడా? వాడు బయటికి పోడు. చాలా థ్యాంక్స్ సార్. ఆ, ఏం సార్ అది? గుర్రం అది తెలుసు సార్. గుర్రం మీద ఎవరా అని. మా తాత ఎక్కడున్నారు? పైనుండే ఆ పైన అబ్బాయా. బ్రిటిష్ వాళ్ళకు భయపడి అందరూ కప్పం కడతా ఉంటే మా తాత ఒకడు గట్లా. స్వాతంత్రం వచ్చిన తర్వాత సామంతులు అందరూ కలిసి మా తాత పౌరుషానికి గుర్తుగా ఈ కానికిచ్చారు. మా వంశ ప్రతిష్ఠ అంతా ఈ బొమ్మలోనే ఉందబ్బాయా. మరి ప్రతిష్ఠ నేను సార్ అక్కడ పెట్టారు. ఎవరైనా పడేస్తే చంపేరా? అమ్మికి అబ్బికి ఎరువులు చూపించండి వేరే వేరే. చూసావా నా ప్లాన్ లో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో? ఈ 15 days హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ఏంటమ్మా అలర్చారు? అమ్మా వాళ్ళెవరు? పెద్దయ్య గారి కొడుకులండి. కొడుకులా? మీ రూమ్ రెడీ అండి. వస్తున్నాం పద. ప్లాను అన్నాం. ఎవరి నుంచి అయితే తప్పించుకున్నామో వాళ్ళ ఇంటికి వచ్చి పడ్డాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేదే ఉంది. లెగెత్తు. ఏందిరా సిగ్గు పోయిందా? పౌరుషం సచ్చిందా? మీ తమ్ముడిని కోమాలో కొట్టి నోండి మీరు బట్టకొచ్చే వరకు ఈ ఇంటి గుమ్మం దొక్కదని చెప్పుళ్ళ నేనా? ఎవరినైతే నువ్వు చంపాలని తాతలాడుతా ఉండవో కొన్ని ఫోటో తెచ్చిన. అయ్యో బాబు చూడైనా మగోడి ఫోటో నేను చూడను. దేవుడా. నాకు కావాల్సింది వాడి ఫోటో ఐడి కాదురా, ప్రాణాలతో ఉన్నవాడు బాడీ. మరి ఏందే? ఇంటి కూడి తిని చాలా రోజులైంది మామ, అందుకని. తెలుసుగా గోడవతలోళ్ళు గోడవతల మీరు ముద్దలే పెడతారో ముద్దులే పెట్టుకుంటారో. సావండి. మీకు బిర్యానీ ఇష్టమని దగ్గరుండి చేయించానండి. ఇంకా ఎన్నాళ్ళండి మన మధ్యని దూరం? ఇంట్లో పిల్లంతో సంసారం పిల్లలతో ముద్దు ముచ్చట లేకుండా చేసినోని నా చేతిలో గొడ్డలి పదును పోయేంత వరకు నరక్కతానే ఉంటా. ఏంటి పెద్దయ్య బయట గొడవ? అది మా ఇంటి గొడవలే అబ్బాయా. నా కొడుకుని కోమాలో కొట్టినోడిని చంపడానికి నా కుటుంబం అంతా ఎదురు చూస్తా ఉండాలి. మీ ఇంటి గొడవల మధ్య మేమెందుకు పెద్దయ్య? మేము బయలుదేరిపోతాం. యాడికి బయలుదేరేది? అస్సలు ఇంటి గొడవకి నీకు సంబంధం ఏంటి? అయినా నా ప్రాణాలు కాపాడోడివి. నువ్వు కెనడా వెళ్లేంత వరకు ఏనే ఉండాలా అంతే. ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కార్తిక్. మనం ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఎందుకు? నువ్వు ఒకటి ఆలోచించు. ఈ ముగ్గురు బ్రదర్స్ మన కోసం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, కానీ ఇంట్లోకి రాలేరు. సో మనం ఈ ఇంట్లో ఉండడమే సేఫ్. ఈ
బిగ్ బ్రదర్స్ కూడా కొట్టినోడు తెలీదా? ఇదంతా డ్రామానా? నా ధోని ఫోటో ఏది? నా సచిన్ ఫోటో చింపేశావుగా, అందుకని నీ ధోని ఫోటో పారేసా. అలా వచ్చి ఈ కొంపలో పడ్డాం. అదిరా మ్యాటర్. అదేంట్రా ఇందు ఎవరినో లవ్ చేస్తే హెల్ప్ చేస్తావా? మరి అమ్మ కోరిక మర్చిపోయావా? తన ప్రేమలో ఉన్న నిజాయితీ తన కళ్ళలో కనిపించిందిరా. నేను తీసుకున్న డెసిషన్ వింటే అమ్మ కూడా కరెక్టే అంటుంది. ఏందమ్మా ఎంత పని చేసినావు? అత్తమ్మ చూడు ఎట్ట బాధపడుతుందో. అయిన వాళ్ళు ఇంతమంది ఉండగా ప్రాణాలు తీసుకోవాల్సిన కష్టమే వచ్చింది. నా కూతురు పెళ్లి పీటల మీదే ఆగిపోయింది బాబు. గుళ్ళో నా భర్త ప్రాణాలు తీయబోయింది వేరే ఎవరో కాదు, నా తోడ పుట్టిన అన్నయ్య. 25 సంవత్సరాల క్రితం నా అన్నయ్య గంగిరెడ్డి, నా భర్త పెద్దిరెడ్డి మంచి స్నేహితులు. స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని 2 కుటుంబాలు కుండమార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు. కొన్నాళ్లకు ఊరి జనం దగ్గర ఫ్యాక్టరీ కడతామని నా భర్త మా అన్నయ్య 1000 ఎకరాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు మా లాయర్ గారు పిలిపించారు. జనం మీ మీద పెట్టిన 1000 ఎకరాల కేసు హైకోర్టుకి వెళ్ళింది. కోర్టు వరకు మనం మేనేజ్ చేయగలం గానీ సిబిఐ దాకా పెడితే ఎవ్వరం ఏమీ చేయలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు విశ్వం? విడిపోయి మీ ఇద్దరు జనంలో వీక్ అయ్యారు, అందువల్ల వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. మీరు వాళ్ళకన్నా స్ట్రాంగ్ అవ్వాలంటే శత్రువులుగా ఉన్న మీ ఇద్దరు మళ్ళీ బంధువులు అవ్వాలి. అది జరగని పనే. వేరే ఏదైనా ఉంటే చెప్పు. అయ్యా చెప్పాల్సింది చెప్పాను. బంధువులై భూమిని పంచుకుంటారో శత్రువులై ఊచలు లెక్క పెట్టుకుంటారో మీ ఇష్టం. నువ్వు చెప్పినట్టు చేద్దాంలే. మళ్ళీ ఈ 2 పెళ్లిళ్లతో మా 2 కుటుంబాలు కలుస్తాయని మా వదిన నేను చాలా సంతోషించాం. అలాంటి సమయంలో ఎవరో మా అన్నయ్య కూతుర్ని మండపం నుంచి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మా అన్నయ్య కొడుక్కి వేరే సంబంధం చూశారని నా కూతురు ఈ పని చేసింది. నా భర్తకి కొడుకులకి కోమాలోకి వెళ్లేలా కొట్టిన వాడిని చంపాలనే పగ తప్పితే ఆగిపోయిన కూతురు పెళ్లి చేయాలనే ధ్యాసే లేదు. ఇన్నాళ్లైనా మా బాధను అర్థం చేసుకునే మగాడు ఒక్కడు కూడా ఈ ఇంట్లో లేడు బాబు. మా మరిదిని కొట్టినోడు దొరికేదాకా ఇంట్లో ఎట్లాంటి శుభకార్యం జరగకూడదని మా మామ ఆర్డర్. చూడమ్మా, ఎవరి వల్ల నీ పెళ్ళాగినా ఒక అన్నగా నా చేతులతో నీ పెళ్లి చేసి ఇంట్లోంచి వెళ్తాను. సో ఈ ఇంట్లో శుభకార్యం జరగాలంటే కోమాలోకి కొట్టిన వాడు దొరకాలన్నమాట. దొరికేస్తాడు. అబద్ధమా? ఆయన తెలిసి చంపేస్తాడు. 1000 అబద్ధాలాడితే ఒక పెళ్ళవుతుందండి. ఈ ఒక్క అబద్ధం ఆడితే మీ చెల్లెలు పెళ్ళైపోతుంది. మీరు లోపలికి రావచ్చు. తమ్ముణ్ణి కోమాలో కొట్టినోని తీసుకొచ్చినావు రా నాయనా. యారా నా కొడుకుని కోమాలో కొట్టిన ఆ నా కొడుకేరా? రాయ్ దించండి రా వాణ్ణి. ఈడ నా కొడుకుని కోమాలో కొట్టాడు. నేను కొడితే కోమాలోకి వెళతారని వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. వీడు కోమాలో ఉన్నాడంటే నేనే కొట్టుంటాను. ఎస్, సిట్టి లవంగల వీడు సింగం లాంటి మన బుల్లెట్ కొట్టాడంటే నమ్మలేకపోతా ఉంటానే. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా అమ్మ తోడు. యారా ఓబుల్ రెడ్డి, నిజంగా కొట్టింది ఏడేనా లేకపోతే ఇంట్లోకి జొరబడ్డానికి ఎవడో పుచ్చు నా కొడుకుని తీసుకొచ్చి సెటప్ చేశారా? లేదు నాయనా, నిజంగా వీడే నీ మీద ఒట్టు. రేయ్ ఒట్టేసినారు. వీడు కాదని తెలిసిందా మీతో పాటు మీరు పెళ్ళాం బిడ్డలను కూడా చూడకుండా అందరినీ చంపేస్తా. మీ మీద ఒట్టు. కార్తీక్ వీడేంటి ఇక్కడ? ఇరుక్కుపోయాం. ఇప్పుడు వీడేంది ఆయనకి చెప్పలేం. ఏంటి పెద్దయ్యా? ఈ ఇంట్లో నీ అడుగుతో నా కొడుకును కొట్టినోడు దొరికాడబ్బాయా. మంచిది. వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళు నా కొడుకులు అబ్బాయా. వీళ్ళకి ముందే తెలుసా? నీ కొడుకులా? నన్ను చెప్పాలని చూసేది వీళ్ళ పెద్దయ్యా. అది
కార్తీక్ మీరు చంపడం ఏంది? ఏంది కథ నాయనా, చెప్పండి. అదే చెప్పండి మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? అదే నేనే చెప్తాను. పెద్దయ్య హిందూ వాళ్ళ నాన్న నన్ను చంపని వీళ్ళకి సుపారీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళు నన్ను చంపుతాం తిరుగుతున్నారు. అంతేగా? అంతే. కార్తీక్ అంటే ఎవరు అనుకున్నారా? మీ నాయన ప్రాణాలు కాపాడిన దేవుడు. దండాలు పెట్టండి. పర్లేదు పర్లేదు. It's all right. తొక్కలో సెంటిమెంట్ సీన్ లాపి నా క్యారెక్టర్ ఏంటో ఫైల్ చేయండి. నాకు లేట్ అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. నీ క్యారెక్టర్ కి క్లైమాక్స్ నేను ఇస్తాను రా. ఈ తోలు మందం గాని నరికేయండి రా. ఎందుకు జరుగుతారండి? మీరు అడుగు తిరుగుతారేంటి? ఏందబ్బయ్యా? పెద్దయ్య ఈయన్ని చంపాలంటే కూర్చున్న బుల్లెడ్డి లేచొచ్చి చంపాలి. చంపడానికి వాడు ఏమైనా నిద్రలో ఉన్నాడా? కోమాలో ఉండాడు. బుల్లెడ్డి కోమాలోంచి లేచే వరకు ఈడు మన ఇంట్లోనే ఉంటాడు పెద్దయ్య. ఎట్లా భయా? వీడిని చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తా ఉంటే. నీకు ఆల్రెడీ మెంటలే కదరా. ఈయన్ని చంపడం ముఖ్యం కాదు పెద్దయ్య. బుల్లెడ్డి చేతిలో ఈడు సావడం ముఖ్యం. అదిగా రివెంజ్ అంటే. బాష్ కార్తీక్, పౌరుషం అంటే అది. మా ఇంటి దగ్గర ఇరికించేశాడు. రేయ్, ఈయన్ని అమ్మోరు జాతరగా బలిచ్చే పూతురు మేపినట్టు మేపండి. మెడకాయ నరకడానికి ఈడి తలకాయ బలంగా ఉండాలా. తీసుకుపోండి లోపలికే. ఆగండి, నేను రానన్నానా? చిన్న పిల్లని చేసి నన్ను ఎరికిస్తారా? కోమల కొట్టినోడు దొరికాడుగా. ఇక నీ కొడుకుల్ని లోపలికి రమ్మని పెద్దయ్య. రండి. మన పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గాడా? అలా తలకు పెద్ద గాయవడంతో పెద్దిరెడ్డికి మెంటల్ వచ్చి యాక్సిడెంట్ వల్ల బుల్లెడ్డి కోమాలకు వెళ్లి పెద్దిరెడ్డి కూతురు పెళ్లాగిపోయింది. జెనెటికల్ గా ఇంటి పెద్దకు షుగర్ వస్తే అందరికి వచ్చినట్టు ఈ పెద్దిరెడ్డి మెంటల్ అందరికీ సోకింది. ఓహో, అప్పుడే ఓహో అంటేలా ఈ కథలో